హాయ్ గైస్, రీసెంట్గా చూసుకున్నట్లయితే బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే ఒక పేరైతే వినిపిస్తుంది. చాలా బాగా పాపులర్ అవుతుందన్నమాట. ఏదైతే బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ మూవీ ఉందో ఆ మూవీకి వెళ్ళిన మధ్యలో అంటే ఇంటర్వెల్ టైంలో ఈ బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే ఒక చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారనమాట. జస్ట్ ఒక 46 సెకండ్స్ 50 సెకండ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీజర్ని చూసిన చాలామంది అయితే అసలు ఏంటిది, అసలు ఇది బాహుబలి 3నా ఏంటి అనుకుని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే మీలో చాలామంది కల్కి మూవీ రిలీజ్ అవ్వక ముందు బుజ్జి అండ్ భైరవ అనుకుని చిన్న యానిమేటెడ్ సిరీస్ అయితే తీసుకొచ్చారనమాట. మీలో చాలామంది చూసే ఉంటారు, చాలా బాగుంటుంది. సేమ్ అదే టైప్లో ఈ బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే ఒక మూవీని అయితే తీయబోతున్నారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ కావచ్చు అండ్ ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం ఏదైతే బాహుబలి మూవీలో ఎవరైతే పనిచేస్తారో సేమ్ వాళ్ళే అనమాట. ఈ డైరెక్టర్ అయితే మన రాజమౌళి గారే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఈ మూవీకి అయితే ప్రొడ్యూసర్ సాబు యార్లగడ్డ గారు. అండ్ ఈ మూవీకి ఏకంగా 120 కోట్ల బడ్జెట్ అయితే పెడుతూ ఉన్నారు. అది కూడా ఒక 3D యానిమేటెడ్ మూవీకి 120 కోట్ల బడ్జెట్ అంటే ఇదే మన ఇండియాలో హైయెస్ట్ 3D యానిమేటెడ్ ఒక బిగ్గెస్ట్ యానిమేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అంటే చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది, ఒక యానిమేటెడ్ మూవీకి 120 కోట్ల బడ్జెట్ పెడితే ఆ మూవీ అంత రికవరీ చేయగలదా లేదా అంటే ఖచ్చితంగా చేయగలదు. ఎందుకంటే ఇక్కడ బాహుబలి సిరీస్కి ఏదైతే బాహుబలి ఫ్రాన్సెస్కి చాలా క్రేజ్ ఉంది మన ఇండియాలో. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఈ రిలీజ్ అయిన బాహుబలి ద ఎపిక్ మూవీకి దాదాపుగా ఫస్ట్ డేనే 20 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాంటిది ఈ బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే ఒక మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు అయితే సింపుల్గా కలెక్ట్ చేస్తుంది.